హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో చూడొచ్చు, ఇంకా 75 కిలోమీటర్లు ఉంది. 12 నిమిషాల్లో ఢిల్లీ వెళ్ళబోతున్నాం. టైం 5:18 అయింది. 5:30 కల్లా ఢిల్లీ చేరబోతున్నాం. హెల్సింకి నుంచి ఢిల్లీ ఫ్లైట్ స్పీడ్లో చూడండి. సో ఇక్కడ కొంచెం తక్కువ స్పీడ్లోనే వెళ్తుంది. 574 కిలోమీటర్ స్పీడ్ అంటే తక్కువ స్పీడే. దగ్గరకు వచ్చేసాం కాబట్టి 13 నిమిషాల్లో రీచ్ అయిపోతాం అనమాట. ఇప్పటివరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కూడా మొత్తం ఈ స్క్రీన్ పైన చూడొచ్చు. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అన్నీ కూడా వస్తుంది చూడొచ్చు. అన్నీ వచ్చేస్తున్నాయి దగ్గర. ఫ్లైట్ కిందకి పోతా ఉంది, కిందకి దిగుతుంది అనమాట ఫ్లైట్. ల్యాండ్ అవుతుంది ఢిల్లీలో. అరవై 6 కిలోమీటర్లు ఢిల్లీ ఎంటర్ అయిపోయాను టౌన్లోకి. దిగిపోతుంది అనమాట ఫ్లైట్. ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ థర్స్డే. లండన్ స్కాట్లాండ్ ట్రిప్లో భాగంగా సో ఈరోజు 9వ రోజు అనమాట. సో డేట్ 27/2/2025. సో ఫ్లైట్లోనే స్టార్ట్ అయిపోయింది ఈరోజు దినచర్య. సో చూడొచ్చు, ఇంకా ఢిల్లీకి కొద్ది దూరంలో ఉన్నామన్నమాట. ల్యాండింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఢిల్లీ ఇదో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఫ్లైట్ చూడొచ్చు. ఢిల్లీలో ల్యాండింగ్ జరగబోతుంది. ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ ఢిల్లీలో. సో ఎంత ట్రావెలింగ్ జరిగింది దానికి ఏందని చూద్దాం. ఇక్కడ ఓవర్వ్యూ. ఇప్పుడు 5:22 అయింది ఢిల్లీలో. ఎంత కిలోమీటర్ ట్రావెల్ చేసామంటే, ఇది ఫిన్లాండ్ నుంచి 5,190 కిలోమీటర్ ట్రావెల్ చేసాం. డిస్టెన్స్ ఇక 37 కిలోమీటర్లు ఉంది. 6 నిమిషాల్లో 37 కిలోమీటర్లు కూడా రీచ్ కాబోతున్నాం 6 మినిట్స్లో. సో హెల్సింకి నుంచి ఢిల్లీ వరకు ఇది వచ్చేసింది. సో నెక్స్ట్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్ అంటే పైకి 1,128 మీటర్ల హైట్లో ఉంది. స్పీడ్ 450 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. అది తక్కువ స్పీడ్ వెళ్తుంది, ఎందుకంటే కిందకి ల్యాండింగ్ కోసం వెళ్తున్నాం కాబట్టి కిందకి వెళ్తుంది అనమాట ఫ్లైట్. మామూలుగా అయితే స్పీడ్ మినిమమ్ 800 కిలోమీటర్స్ పర్ అవర్ లేదా 900 అట్లా ఉంటుంది అనమాట. సో ఎయిర్పోర్ట్కి దగ్గర ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. దగ్గరగా వచ్చేసింది. ఇంకా 5 మినిట్స్లో ఎయిర్పోర్ట్ రీచ్ అవుతున్నాం. 5 మినిట్స్. సో చూడండి ఫ్రెండ్స్, నైట్ అంతా జర్నీ తీసుకొని మార్నింగ్ అక్కడ 10కి ఫ్లైట్ ఎక్కాము. సో ఫిన్లాండ్లో దిగాము. సో ఫిన్లాండ్ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎక్కాము. ఇక్కడ ఈరోజు 24 అవర్స్ ఫ్లైట్ జర్నీ. సో మొత్తం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ డిన్నర్, మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 5కి చేశారు. సో 5:30కి
అయిపోయింది ఫ్లైట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. వా 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 వాట్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. సో గ్రేట్ గ్రేట్ గ్రేట్. సుమారు లండన్ నుంచి ఇక్కడికి 8,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చామండి. పోయేటప్పుడు 8,000, వచ్చేటప్పుడు 8,000 కిలోమీటర్స్, టోటల్ 16,000 కిలోమీటర్లు. అక్కడ మధ్యలో ఒక 4 అటు ఇటు తిరుగుతుంటాం కదా, 4,000 కిలోమీటర్స్ వస్తున్నాం. ఓవరాల్గా 20,000 కిలోమీటర్స్ని ట్రావెలింగ్ చేసాం. ఇది విజయవాడ నుంచి అక్కడికి ఈ 10 రోజుల్లో 20,000 కిలోమీటర్లు ట్రావెల్ చేసాం. గ్రేట్ సేఫ్ షాప్, గ్రేట్ సిస్టమ్, గ్రేట్. Ladies and gentlemen, welcome to India. We have landed at Indira Gandhi International Airport, Terminal 3, Delhi. The temperature outside is 24 degrees Celsius. Wow. For your safety and comfort, please remain seated and be careful while opening the overhead compartments. Please ensure you have taken all your personal belongings. Guests wishing to use their mobile phones may do so now. On behalf of దిగిన తర్వాత మళ్ళీ ఈరోజు on behalf of Captain K, చూపిస్తాను చూడండి. our crew and I, Vikas Thakur, would like to thank you for choosing to fly. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లండన్ స్కాట్లాండ్ ట్రిప్లో భాగంగా సో ఈరోజు 9వ రోజు. సో ఆల్రెడీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఆల్రెడీ దిగేసాం. ల్యాండ్ అయిపోయింది ఫ్లైట్. ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది, దిగుతున్నాము. సో ఈరోజు వేరే హౌసెస్కి వెళ్తున్నాం, కంపెనీ వేరే హౌస్కి వెళ్తున్నాం. అలానే ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ కూడా చూడబోతున్నాం. సో మస్తు మజా కొట్టబోతుంది. మరి ఈరోజు కూడా స్టార్ట్ అయినట్టే జూమ్ జరుగుతుంది. జూమ్ తర్వాత హోటల్ రూమ్కి వెళ్తాం. హోటల్ రూమ్లో ఇక్కడ నుంచి పర్సనల్ ఖర్చు అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ నుంచి అవి చూసుకొని మీకు ఏ రోజు అప్డేట్ అని చెప్తుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. జై హుస్సేన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసామన్నమాట, ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగేసాం. ఇదే ఫ్లైట్లో ఉంది. సో మా వాళ్ళందరూ వస్తుందన్నమాట. సో ఈరోజు మరి 9వ రోజు లండన్ స్కాట్లాండ్ ట్రిప్లో సేఫ్ షాప్ తీసుకెళ్తున్నాం. అలాగే హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. చూడొచ్చు 15 మందికి. సో 15 మందితో కలిపి 15 మంది అనమాట టోటల్. సో ఢిల్లీ టూర్, ఢిల్లీకి నిన్న లండన్ స్కాట్లాండ్ టూర్ అయిపోయింది కదా. కంపెనీ వేరే హౌస్ ఆగ్రాకి వెళ్తాం. ఆగ్రాకి వెళ్ళిపోయి తాజ్మహల్ చూసి వస్తాం. గురించి మాట్లాడారు. సో ఇదంతా పర్సనల్ ఖర్చు, పర్ హెడ్ ఎంత అయితే అంత ఖర్చు అవుతుంది. హోటల్లో దిగాము, రెడీ అయిపోయి వెళ్తున్నాం. సూపర్ ఫ్రెండ్స్, గ్రేట్ సిస్టమ్ వర్క్ ద్వారా మాత్రం సూపర్ అనమాట. సో మీకు అంతా కూడా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన ఢిల్లీ హెడ్ ఆఫీస్ వేర్ హౌస్ అనమాట. ఇది మెయిన్ వేర్ హౌస్. ఇందాక వేర్ హౌస్ చూపించాను, ఇది మెయిన్ వేర్ హౌస్. చూడండి ఫ్రెండ్స్, మీకోసం మీ గ్యారేజ్ ఉన్నారో తగ్గేది తెలియదు ఎక్కడున్నా సరే వేర్ హౌసెస్ కాడికి వచ్చామన్నమాట. సో లోపల మన ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది, వస్తువులు ప్యాకేజ్ ఎలా జరుగుతుంది మొత్తం చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కంపెనీ వేర్ హౌస్ అనమాట. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ ఆన్లైన్ మార్కెటింగ్. చూడండి, జిఎస్టీ నెంబరు, హెడ్ ఆఫీసు జనపురి వేర్ హౌస్ అనమాట. వేర్ హౌస్ కాడికి వచ్చాము. సో లోపలికి వెళ్తున్నాం. వేర్ హౌసెస్ లోపల ఎలా జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, సో మొత్తం ఎంత ఎలా ప్యాకింగ్ జరుగుతుంది ఎంత కూడా మొత్తం ఒకసారి అబ్జర్వేషన్ చేద్దాం. ఓకే, లోపలికి వెళ్తున్నాం. లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ओके, ट्रिप सुपर। जब लोग इंग्लैंड और स्कॉटलैंड घूमकर आए वेलकम किया आप लोग। यस, चलो आप लोग सब लोग हमारे वेयर हाउस में पहली बार आ रहे हैं?
मैक्सिमम फर्स्ट टाइम। चलो मैं अपना इंट्रोडक्शन दे देता हूँ। मेरा नाम अश्विनी सावंत है, मैं लॉजिस्टिक हेड हूँ, वेयर हाउस मैनेज करता हूँ। ये मेरी टीम है, ये अक्षय है फ्लोर मैनेजर है, अनिल फ्लोर मैनेजर है, दिनू, भूपेंद्र HR, ये हमारे सुनील है और सुखिंदरा, और ये हमारी मैडम लोग जो आप देख रहे हैं, ये हमारी पूरी इंडिया टीम है। कुरियर हैंड ओवर चेक करते हैं, मतलब कोऑर्डिनेट करता है आप लोग साथ। ये हमारी टीम है, प्लीज़ आप लोग इनके लिए ताली बहुत बड़ा दोबारा। तो हमारे पास 2 वेयर हाउस है। आप दूसरे वेयर हाउस में गए थे? हाँ अभी जाते हैं। अब जाएंगे या जाएंगे बस रुक के ऐसे ही आ गए इधर। तो ये हमारी डिस्पैच सेंटर है, और दूसरा जो वेयर हाउस है वो हमारी स्टॉक बेस्ड वेयर हाउस है। जितने भी हमारे सामान आपके पास पहुंचता है वो सब यहीं से पैक होकर पहुंचता है। जो भी सामान हमारे पास आता है सप्लायर से, वेंडर से वहीं आता है, उधर स्टॉक रहता है, वहाँ पर क्वालिटी चेक होता है, फिर इधर आता है, फिर यहाँ से डिस्पैच। तो यहीं से आपका पैकेट जो पैक होकर जो पहुँचता है यहीं से पहुँचता है। 1 पॉइंट डिस्पैच सेंटर है, ऑल इंडिया को इधर से जाता है, ऑल अक्रॉस द कंट्री, कन्याकुमारी से लेकर कश्मीर से कन्याकुमारी तक या अंडमान निकोबार यहीं से जाता है। ठीक है जी। और ये जो हमारी टीम है देख रहे हैं, ये टीम इन्वॉल्वमेंट है सब चीज़ से, पैकिंग से लेकर के डिस्पैच सब करने का ये काम। और इन लोग लीडर ठीक है। और हमारे यहाँ पर जो टाइम शिफ्ट चलता है सवेरे 9 o'clock से लेकर के शाम को 6:30 तक चलता है। उस दौरान ये सारा काम होता है। पहले ज़्यादा काम था तो हमारे पास 3 शिफ्ट था, फिर 2 शिफ्ट हुआ, अब एक ही शिफ्ट में काम कर रहा है। और ये जो टीम काम कर रहे हैं, ये इनके पास किसी मोबाइल नहीं होता, मैं सबको बताता हूँ। आप लोग के पास मोबाइल है, बिना मोबाइल का चल नहीं सकते। लेकिन ये जितना जब भी आते हैं ड्यूटी करने के लिए, मॉर्निंग से लेकर के इवनिंग तक, क्योंकि मोबाइल जमा हो जाता है वहाँ पर, खुद जमा कर देते हैं। इसीलिए करते हैं कि एरर ना हो, राइट। तो आप काम करते वक्त हम लोग कभी ड्राइव करते हैं, काम करते हैं, फोन में बात करते हैं, ऐसा करते हैं, है ना। बच्चा भी पढ़ता है तो बच्चा रोता है, उसको मोबाइल मोबाइल देखने हो जाता है। तो लेकिन ये सिर्फ आप ही लोग के लिए काम करते हैं कि भाई आपका पैकेट सही पहुंचे। तो मैं चाहता हूँ इनके लिए आप लोग क्लास करें। ठीक है। हमारे यहाँ पर 3 गेट आप देख रहे हैं। एक गेट में हमारे इनबाउंड आता है, जो हमें वहाँ से वायर हाउस से स्टॉक आता है, और बाकी दोनों गेट से आउटबाउंड जो भी हमारे पास। देखो आप इधर आए तो आज बारिश भी हो गया। वेलकम किया आपको इधर। थैंक यू सो मच। आप लोग सब लोग हमारे वेयर हाउस में पहली बार आ रहे हैं? मैक्सिमम फर्स्ट टाइम। चलो मैं अपना इंट्रोडक्शन दे देता हूँ। చూడండి ఫ్రెండ్స్, వేరే హౌస్లో ఉన్నాం అనమాట. సో లోపలికి గ్రాండ్గా వెల్కమ్ చేస్తారు మన కంపెనీ సిబ్బంది. సో మన మ్యాన్యాకస్ డిన్నర్ సెట్లు ఇవ్వండి. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ప్యాకింగ్, ప్రాసెసింగ్ అన్నీ చూస్తున్నాం అనమాట. సో మొత్తం మీకు 1 to 1 చిన్నగా చూపిస్తూ ఉంటాను. చూడండి ఇక్కడ వేర్ హౌస్, కంపెనీ వేర్ హౌస్లో టాప్ వేర్ హౌస్ అనమాట. 4 వేర్ హౌస్ ఉన్నాయి, ఇది మెయిన్ వేర్ హౌస్. వేర్ హౌస్ లోపలికి చూడండి మొత్తం ప్యాకింగ్ ప్రాసెస్, సూట్స్, మన గ్రాడో సూట్స్ ఇవన్నీ కూడా. శారీస్, విమల్ శారీస్, అవన్నీ శారీస్ అనమాట. ఇవన్నీ మన విమల్ శారీస్ అనమాట. సో వేరే హౌస్లో రెడీగా అన్ని శారీస్ చూడండి. సో అన్ని ప్రోడక్ట్స్ మొత్తం కూడా వేరే హౌసెస్లో నీట్గా ఉన్నాయి అనమాట. సో ఎవ్రీథింగ్ కూడా చూడవచ్చు. సో ఇక్కడ నుంచి ప్యాకింగ్ మొత్తం ఎవ్రీథింగ్ చూడొచ్చు. అన్ని ప్యాకింగ్ ప్రాసెస్, సేఫ్గా ప్యాకింగ్ చేస్తున్నట్టు ప్యాకింగ్ ప్రాసెస్. మంచిగా विथ क्वान्टिटी है तो ये हमारा पिक्चर ट्रोली लेके पिक्चर के सामान को लेके आता रहता है। यही हमारी इन्वॉइसिंग मेंशन है। जब ये हमने इसलिए लिखे हुए क्योंकि टाइमिंग
रखा हूँ अभी सीधे ये होता है हमारा पहला चेक पॉइंट जो होता है हमारा सर ने बताया ना रेड लाइन से रुकना है आगे चलना है ఆటోమేషన్ అనమాట ఆటోమేషన్ కూడా సేఫ్ అయితే కూడా మరి మిషన్ వేసేస్తారు మనుషులు అయితే కరెక్ట్గా సేఫ్ మిషన్ కూడా మనుషులతో సేఫ్ వేయలేదు డైరెక్ట్ మిషన్ వేసేస్తుంది सीधा థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అశ్విని సార్ వీ ఫీల్ వెరీ హ్యాపీ My pleasure, my pleasure. to giving a very warm welcome to you and So, I'm pleasure. snacks and tea, everything and your explanation is also your team members also very nice, so it's very grateful experience to us. wish you all the best for the sale. Thank you so much. Do well in the sale. Your problems is our problem, not yours. Yes. Okay. So we will always cooperate with you, sir. Thank you so much. Thank you. హాయ్ ఫ్రెండ్స్, కంపెనీ వేరే హౌస్ అనమాట. దుమారం అయిపోయింది. లోపలికి వెళ్ళి వచ్చాము. మంచి సన్మానాలు, సత్కారాలు, టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు అన్నీ పెట్టారు. అశ్విని సార్ కోసం అందరూ సెల్యూట్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అశ్విని సార్. థ్యాంక్ యూ సేఫ్ షాప్. థ్యాంక్ యూ అవర్ గ్రేట్ కంపెనీ. థ్యాంక్ యూ. సుమారు 2 ఎకరాల ప్రాంగణంలో ఉందన్నమాట వేరే హౌస్ ఇది. ఆల్ ది బెస్ట్ అగర్. కంపెనీ వేరే హౌస్ కూడా వచ్చాం. ఇగో ఈ వ్యాన్ ఏసీ వ్యాన్ మాట్లాడుకున్నాం 15 మందికి. సో ఈ వ్యాన్లోనే సో ఇప్పుడు కంపెనీ వేరే హౌస్ కాడికి వచ్చి చూసాము. సో ఇప్పుడు మళ్ళీ ఆగ్రా వెళ్తున్నాం అనమాట. ఇది 2వ వేరే హౌస్ అనమాట. సో చూడొచ్చు లోపల కూడా సేమ్ ప్రాసెస్లో ఉండేది అనమాట. ఇక్కడ కూడా అదే ప్రాసెస్లో జరుగుతుంది. సో ప్రతిరోజు కొన్ని వేల మంది ఇక్కడ పనిచేస్తుంటారు. ఈ విధంగా కంపెనీ వేరే హౌసెస్ అనేది ఇన్బిల్ట్ అవుతున్నాయి అనమాట. సో లోపలికి వెళ్తున్నాము. సో 2వ వేరే హౌస్లో కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఒకసారి చూపిస్తారండి ఫ్రెండ్స్. 2వ వేరే హౌస్, కంపెనీ వేరే హౌస్, సెకండ్ వేరే హౌస్ అనమాట. చూద్దాం లోపలికి. సేమ్ ప్రాసెస్లో ఇక్కడ కూడా అదే విధంగా ప్రాసెసింగ్ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇంకా చూడొచ్చు కంపెనీ వేరే హౌస్ ఇది కూడా సేమ్ ప్రాసెసింగ్. ఇక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, దీని వాళ్ళు ఉన్నారు. సెకండ్ వేరే హౌస్లో వచ్చాము. చూడండి ఎంత పెద్ద స్టోరేజ్ యూనిట్స్ ఉన్నాయి. అన్ని స్టోరేజ్ అనమాట. ప్యాకేజెస్ అవన్నీ కూడా స్టోరేజ్ ఉన్నాయి అనమాట. సో మన టీం అందరూ కూడా చూస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో అన్ని రకాల యూనిట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారు ఇక్కడ. సో కంపెనీ వేర్ హౌస్ సెల్యూట్ టు సేఫ్ కంపెనీ, సెల్యూట్ అవర్ గ్రేట్ మెటర్, సెల్యూట్ టు అవర్ సక్సెస్ ఆఫ్ ద సిస్టమ్. సో గ్రేట్ సెల్యూట్ టీమ్ ఆల్సో. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. చూడండి సెకండ్ వేరే హౌస్లోకి వచ్చామన్నమాట. ఒకసారి ప్యాకేజెస్ చూడండి, ఎన్ని వేల ప్యాకేజెస్, ఎన్ని లక్షల ప్యాకేజెస్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడంతా స్టోరేజ్ యూనిట్ అనమాట. స్టోరేజ్ మొత్తం ప్యాకేజెస్ అన్నీ స్టోర్ చేయబడ్డాయి. సో ఇది ఇలాంటివి మొత్తం 4 ఉన్నాయి. సో ఇక్కడ నుంచి స్టోరేజ్ నుంచి ప్యాకింగ్ యూనిట్లోకి వెళ్తుంది అనమాట. సో బిజినెస్, సో చాలామంది కంపెనీ ఉందా లేదా చూడమే, కంపెనీ ఉందా లేదా, కొన్ని వందల వేల మంది వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సో లక్షల ప్యాకేజీలు ఉన్నాయి. రోజుకి 10,000 నుంచి 20,000 మధ్యలో ప్యాకేజెస్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. కనిపిస్తుంది కదా మీకు, చూడండి. ఇంకా ఇది పైకి కూడా ప్లేస్ వెళ్తా ఉంది. ప్యాకేజెస్ ఎన్ని ఉన్నాయి, అన్ని లక్షల ప్యాకేజెస్ కింద ఉన్నాయి. పైన కూడా చూపిస్తారు చూడండి. రండి. కంపెనీ ఉందా లేదా, కంపెనీ ఉందా లేదంటే చూడండి రా బాబు. కంపెనీ ఉందా లేదా చూడు, ఎన్ని లక్షల ప్యాకేజీలు ఉన్నాయి చూడు. కొన్ని లక్షల ప్యాకేజీలు స్టోర్ చేయబడ్డాయి ఇక్కడ. లక్షల ప్యాకేజ్ కనిపిస్తుందా? కెమెరా కన్నట్లా నాకు మొత్తం కవర్ చేయడం కూడా. అన్నీ ఎటు చూసిన ప్యాకేజెసే, ఎటు చూసిన ప్యాకేజ్లో ఉన్నాయి. ఉందా లేదా కంపెనీ? ప్రోడక్ట్ కోసం కాదనుకోవచ్చు, మనం వస్తువుల కోసం అయితే దీంట్లో లాగిన్ అవ్వట్లేదు, బిజినెస్ కోసం లాగిన్ అవుతున్నాము. అయినా కూడా మీకు కంపెనీ ఉందా లేదా, కంపెనీ ఉందా లేదా అంటారు. ఇవ్వండి, కంపెనీ ఉంది. కొన్ని వేల ప్రోడక్ట్స్, సుమారు 4-5 ఎకరాల ప్లేస్లో విస్తీర్ణంలో ఉన్నాయి ఎన్ని ప్యాకేజీలు. కెమెరా సరిపోవట్లేదు చూపిటాకి. కనిపిస్తుందా లేదా? మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కిందకి వెళ్ళిపోతున్నాను నేను. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
మహాబలిలో ఉన్నారు. సో నేను కూడా ముందు మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై హింద్. క్వాలిటీ చెకప్ క్వాలిటీ డ్యామేజ్ ఉన్నాయా లేదా, అంత మంచిగా ఉందా లేదా చెక్ చేసే యూనిట్ అనమాట ఇది. క్వాలిటీ చెకప్ యూనిట్ మన గురించి వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు ఇక్కడ. सेफ शॉप का दम, सेफ शॉप का पावर. बहुत अच्छा एक्सप्लेनेशन, थैंक यू सो मच. बहुत बहुत धन्यवाद, कोट धन्यवाद. ओके, मेरा नाम गैराज चिन्नाराव. पूरा लोग आंध्र था तेलंगाना में टॉप लीडर्स है. Yes. ऑलमोस्ट एक बंदा एमराल्ड था वो. Next time we will completed our winners position. After that we will come. Thank you much. Thank you. थैंक यू सर. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సేఫ్ షాప్ వేరే హౌస్, సెకండ్ వేరే హౌస్కి వచ్చామన్నమాట. సూపర్గా ఉంది. లోపల అంతా కూడా అంతా కొన్ని లక్షల ప్యాకేజెస్ స్టాక్ అంతా కూడా ఉంది. సో పర్ డే వచ్చేలకే 20,000 ప్యాకేజెస్ కూడా డెలివరీ చేసేంత కెపాసిటీ ఉందన్నమాట. సో గ్రేట్ సేఫ్ షాప్, గ్రేట్ కంపెనీ, గ్రేట్ సక్సెస్ఫుల్ సిస్టమ్, గ్రేట్ మెంటర్స్, గ్రేట్ అనమాట. మా సో కంపెనీ కోసం అందరూ కూడా సెల్యూట్ చేయాలన్నమాట. సో రియల్గా చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇంత పెద్ద సిస్టమ్, ఇంత పెద్ద ప్రాసెస్. సో ఈరోజు చూస్తే నాకు అర్థమైంది, మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. మంచిగా కంపెనీ లోపలికి ఘనంగా ఆహ్వానించారు. చక్కగా శాలువాలతో ఆహ్వానించేసి లోపల టీ స్నాక్స్ అన్నీ కూడా పెట్టి ఘనంగా ఒక విఐపీలకి ఎట్లయితే ఎంట్రీ ఇచ్చారో అలాంటి ఎంట్రీ ఇచ్చారన్నమాట. కంపెనీలో ఒక చిన్న పొజిషన్లో ఉన్న వ్యక్తిని కూడా ఇలానే వాళ్ళు ఆహ్వానిస్తారట. సో రియల్గా సెల్యూట్ కంపెనీ, సెల్యూట్ టు అవర్ గ్రేట్ సిస్టమ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. చూడొచ్చు, ఒక 2 minutes లైఫ్లో ఎంత వాల్యుబుల్లో ఈరోజు తెలిసి వచ్చింది అనమాట. ఢిల్లీ నుంచి మేము బయలుదేరి ఒక వెహికల్ మాట్లాడుకుని, వ్యాన్ మాట్లాడుకుని 15 మంది వచ్చాము. జస్ట్ 5:32కి రీచ్ అయ్యాము గేట్ కాడికి. 5:30కి టికెట్స్ క్లోజ్ అయిపోయింది తాజ్మహల్. సో లోపలికి వెళ్తానికి ఛాన్స్ లేదు. ఇంకా బయట నుంచి అయితే మీకోసం షూట్ చేసి చూపిస్తున్నాను. సో తాజ్మహల్ చూస్తానికి రావాలంటే 5:30 కల్లా ఎగ్జాక్ట్లీ లోపే ఉండాలి. కానీ 5 గంటలకు లోపే ఉండాలి. కానీ 5:30 తర్వాత మాత్రం రామాకండి. 2 నిమిషాల్లో టైం మిస్ అయిపోయింది. సో తాజ్మహల్ మిస్ అయిపోయాము. సో నేను ఒక్కడే మిస్ అయ్యానంటే దట్ మీన్స్ ఈసారి నా టీంతో రావాలని రాసి పెట్టినట్టుంది. ఖచ్చితంగా ఇక్కడ నా టీంతో పాటు వచ్చి అందరినీ చూపిస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ గైరాజ్ చిన్నారావ్ సైనింగ్ అప్. చెక్ ఆగ్రా తాజ్మహల్. ఫ్లైట్కి విజయవాడ వచ్చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో డిన్నర్ అయిపోయింది. వచ్చేసాము, ఢిల్లీ కూడా వచ్చేసాము. వెళ్ళిపోయి సో నిద్రపోయి గుడ్ మార్నింగ్. ఒక రిటర్న్ జర్నీ ఢిల్లీ టు గన్నవరం. సో రిసీవింగ్ కోసం గన్నవరంలో మా వాళ్ళతో మీటింగ్లో ఉన్నారు. సో దానికోసం ఇక ఆల్రెడీ టైం 1 o'clock అయిన తర్వాత ఇంకా ఇద్దరితో చేసేసి గుడ్ మార్నింగ్. ఆల్ ది బెస్ట్ అయితే సో ఈరోజు 9th డే కంప్లీట్ అయిపోయింది. రేపు మార్నింగ్ ఏంటనేది రేపు మార్నింగ్ చూపిస్తాను. ఓకే, రేపు